హాయ్ అండి. లంచ్ బాక్స్ రెసిపీ 2. ఈరోజు మనం కరివేపాకు రైస్ చేసుకోబోతున్నాం. దానికోసం ముందుగా ప్యాన్ హీట్ చేసుకోవాలి. ప్యాన్ హీట్ అయ్యాక అందులో కొద్దిగా ఆయిల్, కట్ చేసుకున్న పచ్చిమిర్చి, పచ్చిశనగపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. అవి లైట్గా ఫ్రై అయ్యాక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనకు కరివేపాకు అంతా దగ్గర పడింది కదా. ఈ టైంలోనే ఉల్లిపాయలు కట్ చేసి వేసుకోవాలి సన్నగా. మీకు నచ్చితే వేసుకోవచ్చండి, ఉల్లిపాయలు అనేది ఆప్షనల్. చూడండి, ఉల్లిపాయలు చక్కగా మగ్గిపోయాయి కదా. ఈ టైంలోనే మనకు రైస్కి తగ్గినంత ఉప్పు, కొద్దిగంత పసుపు, ఇంకా మనం ముందుగానే కరివేపాకుని వేయించి పొడి చేసుకోవాలండి. ఆ పొడి ఈ కరివేపాకు పొడి దీన్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పొడి చేసుకునేటప్పుడే కరివేపాకుని బాగా వేయించి పౌడర్ చేసుకుంటే మన కరివేపాకు రైస్ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ పొడి వేసాక మనం మీడియం ఫ్లేమ్లోనే ఒక 2 minutes ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకు ఆ పచ్చి వాసన అంతా పోతుంది. చూడండి, మనకు పచ్చివాసన అంతా పోయింది కదా. ఈ టైంలోనే కొత్తిమీర కూడా వేసుకొని దాన్ని కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర అంతా బాగా కలిసాక ఇందులోకి మనం ఎంత రైస్ క్వాంటిటీ చేసుకోవాలనుకుంటున్నామో అంత రైస్ యాడ్ చేసుకోవాలి. నేనైతే నార్మల్ బియ్యంతో చేసుకుంటున్నానండి. మీరు కావాలంటే బాస్మతి రైస్ కూడా యూస్ చేసుకోవచ్చు. చల్లగా ఉన్నా పర్లేదండి, వేడిగా ఉన్నా పర్లేదు. మెల్లిగా కలుపుకోవాలండి. కరివేపాకు అంటే నచ్చని వాళ్ళు కూడా ఈ రైస్ని చాలా బాగుందని మెచ్చుకుంటారండి. ఎప్పుడు కర్రీసే కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి రైస్ ఐటమ్స్ చేస్తుంటే మనకు టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. చూడండి, మనకు పొడి అంతా అన్నంలో బాగా కలిసిపోయింది కదా. ఇప్పుడు గ్యాస్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక 5 minutes ఈ అన్నం అంతా వేడయ్యేదాకా ఉంచుకోవాలి. మీరు వేడి అన్నం వేసుకుంటే పర్లేదండి, ఒకవేళ చల్లన్నం వేసుకుంటే ఇలా వేడయ్యేదాకా ఉంచుకోవాలి. అంతే అండి, మన కరివేపాకు రైస్ రెడీ. దీన్ని వేడిగా ప్లేట్లో సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ లంచ్ బాక్స్ రెసిపీ ఏం చేయాలో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.